చంద్రబాబును దూషించిన కేసులో వైసీపీ నేత అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించారు. గుంటూరు ప్రత్యేక జూనియర్ సివిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. వైద్య పరీక్షల కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. ఆసుపత్రి వద్దకు కూడా అక్కడ భారీగా టీడీపీ శ్రేణులు చేరుకున్నట్టు తెలుస్తోంది. వైద్య పరీక్షల అనంతరం రాజమహేంద్రవరం జైలుకు తరలిస్తున్నారు. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించినట్టు తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఎవరైతే అంబటి రాంబాబుకు సంబంధించి అయితే గుంటూరు జిల్లా నుంచి డైరెక్ట్ న్యాయమూర్తి రిమాండ్కి అయితే 14 రోజులు రిమాండ్ తరలించారు. అక్కడ నుంచి కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించే కార్యక్రమం కూడా అయితే చేపడుతున్నారు. అయితే న్యాయమూర్తి ముందు అంబటి రాంబాబు కొంత ఆవేదన కూడా వ్యక్తపరిచారు. పోలీసులు నన్ను శారీరకంగా హింసించారు అయితే దాన్ని కూడా అయితే ఆయన అంబటి రాంబాబు జడ్జికి అయితే వివరించారు. ఇప్పటికే నాకు 2 కాళ్ళు వెలుపుగా చేసి నరకం చూపించారు. నా కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి. మేము చేసేది ఏమీ లేదు, అంటే మేము చేసిన తప్పేమీ లేదు, కానీ పై నుంచే మాకు ఒత్తిడి ఉంది అని అంబటితో అక్కడ ఉన్న సిహెచ్ చెప్పినట్టు కూడా అయితే అంబటి రాంబాబు అయితే చెబుతున్నారు. అంటే నల్లపాడు సిఐతో పాటు మరో 2 సీఎలు నన్ను తీవ్రంగా వేధించారు. నాపై జరిగిన దాడి గురించి ఫిర్యాదు చేసినా గానీ ఎవరు నన్ను పట్టించుకోలేదని కూడా అయితే అంబటి రాంబాబు అయితే అక్కడ జడ్జికి కానీ తెలిపినట్టు కూడా అయితే మనకైతే సమాచారం తెలుస్తుంది. అంటే ఆ అంబటి రాంబాబు యొక్క వాంగ్మూలాన్ని కూడా జడ్జి రికార్డ్ చేసినట్టు కూడా అయితే మనకు సమాచారం అయితే తెలుస్తుంది. అంటే అంబటి రాంబాబుకు సంబంధించి ఇరువాదనలు విన్న జడ్జి అయితే 14 రోజులు రిమాండ్ అయితే తరలించింది. అయితే అంబటి రాంబాబు తరపు నుంచి అయితే పొన్నమూలు సుధాకర్ రెడ్డి అయితే వాదనలు అయితే వినిపించారు. 41 నోటీసు ఇవ్వకుండా, ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేయటం, ఈ యొక్క ఎఫ్ఐఆర్ ని రద్దు చేయాలని కూడా అయితే పొన్నమూలు సుధాకర్ రెడ్డి అయితే జడ్జికి వివరించినట్లు కూడా అయితే మనకు తెలుస్తుంది. కానీ జడ్జి ఇరువాదనలు విన్న తర్వాత కూడా అంబటి రాంబాబు మాత్రం 14 రోజులు రిమాండ్ కు తరలించినట్లయితే మనకు సమాచారం అయితే తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా నిన్న గుంటూరు వైద్యశాల కూడా తరలించి వైద్య పరీక్షలు తరలించి ఈ రోజు అక్కడ కూడా చూసుకుంటే ఆసుపత్రి వద్దకు అక్కడ భారీగా టీడీపీ శ్రేణులు చేరుకున్నట్టు తెలుస్తోంది. అంటే ఇప్పుడు ఇది మరి భద్రతా వైఫల్యం కాదంటారా? ఎలా చూడాలి దీన్ని? మూల్య ఎవరైతే ఇప్పుడు సంబంధించి అక్కడ కూడా టీడీపీ శ్రేణులు చేరుకొని నినాదాలు చేశారు, బహిరంగంగానే ఎమ్మెల్యేలు గానీ ఎంపీలు గానీ స్టేట్మెంట్లు కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. దీని మీద కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా గుంటూరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మాత్రం వారిని మాత్రం లోపలికి వెళ్ళనివ్వకుండా శాంతి భద్రతలకి విఘాతం కలిగిద్ది అని కూడా వారిని ఆపుతున్నట్టు కూడా అయితే అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. కానీ టీడీపీ శ్రేణులు ఎక్కువగా చేరుకోవటం వల్ల మాకున్న ఆంక్షలు వాళ్ళకు లేవని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా అయితే అక్కడ ఆరోపిస్తున్నారు. కానీ ఇదంతా పోలీసులు వైఫల్యంగానే అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. జమూల్య. రైట్, థ్యాంక్ యూ సత్య. చూసుకుంటే సీఎం చంద్రబాబు దూషించిన కేసులో ఏదైతే వైసీపీ నేత అంబటి రాంబాబుకు 14 రోజులు రిమాండ్ విధించినట్టు తెలుస్తోంది. ఇక నిన్న అంబటి రాంబాబు ఇంటి దగ్గర కూడా టీడీపీ శ్రేణులు అంతా అక్కడికి వచ్చి ఆయన కారును ధ్వంసం చేశారు, మరియు ఆయన ఇంటిని కూడా కంప్లీట్ గా ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. ఇక ఇదే నేపథ్యంలో చూసుకుంటే పోలీసులు అంబటి రాంబాబు ఇంటి వద్దకు వెళ్ళైతే అక్కడ ఆయనని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు టీడీపీ శ్రేణులంతా కూడా మళ్ళీ ఇప్పుడు ఆయనని 14 రోజుల రిమాండ్ విధించాక గుంటూరు ప్రత్యేక జూనియర్
సివిల్ జడ్జి ఉత్తర్వులు జారీ మేరకు ఇటు వైద్య పరీక్షల కోసం కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ ని కూడా అడిగి తెలుసుకుందాం. భరత్, చెప్పండి, ఇటు వైసీపీ నేత అంబటి రాంబాబుకు అయితే ఈ చంద్రబాబును దూషించిన కేసులో ప్రస్తుతం 14 రోజులు రిమాండ్ విధించారని తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఏదైతే మాజీ మంత్రి అంబటి రాంబాబుకు సంబంధించినంత వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన వ్యక్తిగత దూషణతో పాటుగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడారంటూ కూడా టీడీపీ నేతలు పెట్టినటువంటి కంప్లైంట్లతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ నేతలు ముఖ్యమంత్రి దూషణపై అయితే మాత్రం కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబుకు సంబంధించినంత వరకు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొన్నటువంటి అనంతరం కూడా అరెస్టు చేసినటువంటి పరిస్థితి. అరెస్ట్ అనంతరం కూడా 14 రోజులకు సంబంధించినంత వరకు గుంటూరు ప్రత్యేక జూనియర్ సివిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి. నేపథ్యంలో వైద్య పరీక్షల కోసం అక్కడే ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు తరలించినటువంటి సిచ్యువేషన్. అక్కడి నుంచి నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు కూడా తరలించేటటువంటి పరిస్థితి కొనసాగుతా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రికి సంబంధించినంత వరకు వ్యక్తిగతంగా దూషించడంపై అయితే మాత్రం తీవ్ర స్థాయిలో తెలుగు తమ్ముళ్ళు అయితే స్పందించారని చెప్పాలి. ఏదైతే మా అంబటి రాంబాబు ఇంటితో పాటుగా పార్టీ కార్యాలయాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేసి ఇంటికి కూడా నింపిపెట్టినటువంటి ఘటన. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యం. పూర్తిగా కూడా అంబటి రాంబాబుకు సంబంధించినంత వరకు ఏదైతే చేసినటువంటి దోషుల్ని సంబంధించి పూర్తిగా చంద్రబాబు నాయుడికి క్షమాపణ చెప్పాలంటూ కూడా టీడీపీ నేతలు పెద్ద ఎత్తున అక్కడ చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం, సభ్య సమాజం తలదించుకునే విధంగా కూడా మాట్లాడారంటూ కూడా పూర్తిగా కూడా పోలీసులకి ఫిర్యాదులు చేసినటువంటి వెలుగు రావడంతో ఒక్కసారిగా ప్రభుత్వం అలర్ట్ అయింది. ఏదైతే దోషణలకు సంబంధించినంత వరకు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించినటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు అరెస్ట్ చేయడం, అరెస్ట్ తో పాటుగా రిమాండ్ తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే గుంటూరుకు సంబంధించినంత వరకు ప్రభుత్వ ఆసుపత్రి తరలించే సమయంలో కూడా తెలుగు తమ్ముట్లు పెద్ద ఎత్తున అక్కడికి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యం. అక్కడ కూడా వైద్య పరీక్షలు ముగించిన అనంతరం కూడా సెంట్రల్ జైలుకి ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. రాజమండ్రి వద్ద కూడా తెలుగు తమ్ముట్లు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి నేపథ్యం. పోలీసులు కూడా దీన్ని పూర్తి స్థాయిలో పహారా కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించినంత వరకు నెయ్యి కల్తీ వ్యవహారంలో వ్యక్తిగత దోషులకు వెళ్లడం, దాంతో పాటుగా ఫ్లెక్సీ వివాదం వ్యక్తిగత దోషులకు వెళ్లడంతో ఒక్కసారిగా వైసీపీ నేతలకి తెలుగు తమ్ముళ్ళకి మధ్య వాగ్వివాదం కాస్త దాడులకి ప్రతిదాడులకి వెళ్లేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కంట్రోల్ చేసేందుకైతే మాత్రం తెలుగుదేశానికి సంబంధించి కానీ ఇటువైపు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు కంట్రోల్ తప్పే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ అరెస్టుల పర్వం కొనసాగుతా ఉంది. మరీ ముఖ్యంగా అంబటి రాంబాబుతో పాటుగా జోగి రమేష్ ఇంటి వద్ద కూడా పూర్తిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న జోగి రమేష్ ఇంటికి కూడా దాడి చేయడం అంటూ జరిగింది. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు విషయంలో భరత్, ఇప్పుడు ఈ 14 రోజుల రిమాండ్ నేపథ్యంలోనే వైద్య పరీక్షల కోసం గుంటూరు ఆసుపత్రికి తరలించారని తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో చూసుకుంటే టీడీపీ శ్రేణులు అక్కడికి కూడా చేరుకున్నారు అని తెలుస్తోంది. అంటే పోలీసులు వీటిపైన ఏం చర్యలు తీసుకోరా? పూర్తిగా కూడా ఏదైతే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన వ్యక్తిగత దోషణలకు దిగడం, ఏదైతే పార్టీకి సంబంధించినంత వరకు కూడా పార్టీకి సంబంధించి ఎవరెవరు పర్సనల్ గా కాకుండా పార్టీ పరంగా ఎన్ని మాట్లాడుకున్నా పార్టీ బేస్డ్ చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కానీ వ్యక్తిగతంగా మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినంత వరకు ఉన్నటువంటి హయాంలో కూడా వ్యక్తిగత దోషంలో దిగారంటూ కూడా పూర్తిస్థాయిలో తెలుగు తమ్ముళ్ళు ఏదైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వాళ్ళు అధికారంలో ఉన్నారా అనే విధంగా కూడా ప్రవర్తిస్తున్నారు, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అంటూ కూడా తెలుగు తమ్ముళ్ళు పూర్తిగా కూడా అంబటి రాంబాబుపై మండిపడినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన అనుచిత వ్యాఖ్యలు చేయడంపై అయితే మాత్రం పూర్తిగా ఫైర్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతా ఉందని చెప్పొచ్చు. ఒకవైపు అంబటి రాంబాబు ఇంటి పైన కార్యాలయం పైన
ఆ ఇంటికి నిప్పు పెట్టినటువంటి ఘటన. అక్కడికి కూడా వాళ్ళు ఇంకా శాంతించకపోవడం, మరీ ముఖ్యంగా 14 రోజులు రిమాండ్ అనంతరం కూడాను పూర్తిగా కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి కూడా పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్ళు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంబటి రాంబాబు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలనే ప్రధాన ఎజెండాతో వెళ్తున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉందని చెప్పొచ్చు. అయితే పోలీసులు ఒకవైపు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారంటూ కూడా వైసీపీ నేతలు మండిపడుతున్నటువంటి పరిస్థితి. కానీ శాంతి భద్రతలకు సంబంధించినంత వరకు కూడా పూర్తి ఏర్పాట్లు చేశామంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ తో కొనసాగుతా ఉందని చెప్పొచ్చు. కానీ తెలుగు తమ్ముళ్ళు అయితే ఇప్పటికే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర పెద్ద ఎత్తున చేరుకొని ఉన్నటువంటి పరిస్థితి. అయితే అంబటి రాంబాబుని తీసుకొచ్చేటటువంటి నేపథ్యంలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు ఎక్కువయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు వాళ్ళని అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అంతకంతకి తెలుగు తమ్ముళ్ళు అక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం అధికంగా ఉన్నటువంటి పరిస్థితి. మరొకవైపు రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తామంటూ చెప్పినటువంటి నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు కూడా తెలుగు తమ్ముళ్ళు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అయితే వైసీపీకి సంబంధించినంత వరకు కూడా అక్కడ నేతలు ఎవరైతే ఉన్నారో ఇటు రాజమండ్రి దగ్గర కానీ గుంటూరు దగ్గర కానీ అక్కడ ఉన్నటువంటి నేతలు సంఘీభావం తెలిపేందుకు వెళ్ళేటటువంటి నేపథ్యంలో వాళ్ళని అడ్డుకొని ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. ఒకవైపు తెలుగుదేశానికి పార్టీకి సంబంధించినంత వరకు కూడా కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు ఇటు వైసీపీ కీలక నేతలు ఏమైనా స్పందించారు? ఎందుకంటే మొన్న చూసుకుంటే కూడా ఈ ఘటనకు సంబంధించి అనంతరం వైఎస్ జగన్ స్పందించి ఖచ్చితంగా అండగా ఉంటానని కూడా తెలిపారు. వైసీపీకి సంబంధించి కీలక నేతలు ఒకవైపు జగన్మోహన్ రెడ్డితో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ మంత్రులు కానీ అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా స్పందించినటువంటి పరిస్థితి. ఏదైతే రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తా ఉన్నాయి, వెంకటేశ్వర స్వామి ఏదైతే లడ్డూ ప్రసాదంలో కలిపినటువంటి నెయ్యి కల్తీ జరగలేదంటూ కూడా కోర్టు ఇచ్చినటువంటి నివేదిక నేపథ్యంలో ఒకవైపు వివాదం తలెత్తుతున్నటువంటి నేపథ్యం. ఇరు వర్గాల మధ్యన కూడా ఇప్పటికే మాటల యుద్ధం తారాస్థాయికి చేరిపోవడం, అది కాస్త వ్యక్తిగత దాడులకు దిగిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వాద ప్రతివాదనలు ఏ పార్టీకైనా చేసుకోవచ్చు, దానికి సంబంధించినంత వరకు వాద ప్రతివాదనలు చేయాలి తప్ప వ్యక్తిగత దాడులతో పాటుగా ఇంటి మీద కూడా దాడులు చేసి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ కూడా వైసీపీ నేతలు వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పచ్చు. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో వైసీపీకి నేతలకి ఉండేటటువంటి ఆస్కారమే ఇవ్వట్లేదు, మా కుటుంబాలకు ప్రాణహాని ఉందంటూ కూడా ఇప్పటికే కొంతమంది ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది కోర్టును కూడా ఆశ్రయించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అంబటి రాంబాబుకు సంబంధించినంత వరకు హైకోర్టు కీలకంగా స్పందించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇంటి దగ్గర జరిగినటువంటి బీభత్సాన్ని చూసిన తర్వాత హైకోర్టు చాలా సీరియస్ గా స్పందించింది. అంబటి రాంబాబు కుటుంబానికి 24 గంటల పాటు ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలని, శాంతి భద్రతలు పూర్తిగా కంట్రోల్ వచ్చేంత వరకు కూడా పూర్తిగా కూడా ఆ ప్రాంతంలో పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ అయినటువంటి నేపథ్యం. మరొకవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ నేతలందరూ కూడా ఏదైతే అంబటి రాంబాబు కుటుంబంతో పాటుగా జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు బయలుదేరుతున్నటువంటి నేపథ్యంలో రాజమండ్రికి సంబంధించి జక్కంపూడి రాజా మాజీ ఎమ్మెల్యేకి ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్. మరొక వైపు దేవినేని అవినాష్ ని కూడా అరెస్ట్ చేసి అక్కడ పంపించినటువంటి భవానీపట్నం పోలీస్ స్టేషన్ పంపించినటువంటి నేపథ్యం. రాష్ట్రంలో మొత్తం కూడాను వైసీపీ నేతలకు సంబంధించి పరామర్శకు వెళ్తామని తెలిసిన వెంటనే కూడా వాళ్ళని హౌస్ అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు పోలీసులు రాష్ట్రంలో పరిస్థితులు ఉద్రిక్తంగా దారిచ్చేటటువంటి ఆస్కారం ఉంది, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పే నేపథ్యంలోనే అరెస్టులు చేస్తున్నామంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా ఏదైతే లడ్డూ ప్రసాదం వివాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం డైవర్షన్ చేసేందుకే ఇలా అరెస్టులు చేసిందంటూ కూడా వైసీపీ నేతలు వాపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను పార్లమెంట్ కి తీసుకెళ్తాం, పార్లమెంట్ లో ఉన్నటువంటి ఎంపీలతో కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది నేతలందరూ కూడా. దేవినేని అవినాష్ కూడా ఇదే అంశం పైన మాట్లాడినటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రాష్ట్రంలో వైసీపీ నేతలు తిరగనివ్వకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తుందని, దీని మీద ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి పోరాటంతో పాటుగా పార్లమెంట్ లో తమ వాడి వినిపిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ భరత్. సీఎం చంద్రబాబును దూషించిన కేసులో వైసీపీ నేత అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించారు. గుంటూరు ప్రత్యేక జూనియర్ సివిల్ జడ్జ్ ఉత్తర్వులను జారీ చేశారు. వైద్య పరీక్షల కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్దకు కూడా అక్కడ టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నట్టు తెలుస్తోంది. వైద్య పరీక్షల అనంతరం రాజమహేంద్రవరం జైలుకు తరలించనున్నారు.